కోనసీమ జిల్లా మండపేటలోని కేశవరంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త చంద్రమళ్ల శేషారత్నం మృతి చెందారు. నిన్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా మండపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో శేషారత్నం కూడా ఉన్నారని అంగన్వాడీ యూనియన్ నేతలు చెప్పారు. ఈ నెల 19న కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురంలో అంగన్వాడీ కార్యకర్త కొత్తపల్లి శాంతికుమారి కూడా గుండెపోటుతోనే మృతి చెందారు. ఇప్పటి వరకు కోనసీమ జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన 2 నిరుపేద అంగన్వాడీ కార్యకర్తలు మృతి చెందారు. ప్రభుత్వం బెదిరించడం వల్లే అంగన్వాడీలు ఆవేదనకు గురై మృతి చెందారని అంగన్వాడీ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మృతి చెందిన శేషారత్నం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ ని 42 రోజులుగా 22వ తారీఖు వరకు 42 రోజుల వరకు సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె కాలంలో అనేక మంది ఈ రాష్ట్రంలో మరణించి ఉన్నారు. ఈ మరణించిన అంగన్వాడీ వర్కర్లందరికీ న్యాయం చేయాలి. నిన్న అయితే జగనన్నకు చెప్దాము కార్యక్రమానికి మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా విజయవాడ చేరుకుంటున్నారు. ఈ మధ్యలో కొంతమందిని ఇళ్ల దగ్గరే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే మండపేట మండలం కేశవరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అందరినీ ద్వారపూడి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులందరూ కూడా ఆ వర్కర్స్ అందరినీ మీ ఉద్యోగాలు తీసేస్తారు, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నారు, మళ్ళీ మీకు ఉద్యోగం ఉండదు, మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు అని భయభ్రాంతులకి గురి చేయడంలో కేశవరంలో ఉన్న చంద్రమళ్ల శేషారత్నం అనే అంగన్వాడీ వర్కరు నిన్న సాయంత్రం హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వపు హత్యలే. కానీ ఆ హత్యలే ఈ చర్చలు సఫలం చేశారు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ వర్కర్కి వర్తింప చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. సుమిత్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించి కేశవరంలో చంద్రమళ్ల శేషారత్నం అనే అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అయితే గత 42 రోజులుగా కూడా ఈమె కూడా అంగన్వాడీ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అయితే నిన్న చలో విజయవాడ నేపథ్యంలో అంగన్వాడీలను ప్రభుత్వ ఇబ్బందులకు గురి చేయడము, పోలీసులు అదుపులోకి తీసుకోవడం, నిర్బంధించడం, ఈ కారణాలన్నీ కూడా చిన్న గుండెపోటుకి కారణమయ్యాయి అనేది కూడా అంగన్వాడీ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే అంగన్వాడీ కార్యకర్త ఎవరైతే శేషారత్నం ఇక్కడ కేశవరం గ్రామానికి చెందిన ఆవిడ గుండెపోటుతో మృతి చెందిందో శేషారత్నం, ఆమె కేవలం తీవ్ర ఒత్తిడికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తాము అనే ఉత్తర్వుల నేపథ్యంలో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యి ఒత్తిడికి గురయ్యి గుండెపోటుతో మృతి చెందినట్టు కూడా అంగన్వాడీ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ 42 రోజుల అంగన్వాడీల ఉద్యమంలో 2 అంగన్వాడీ కార్యకర్తలు మృతి చెందడం జరిగింది. ఈ నెల 19న కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఆత్రేయపురంలో కొత్తపల్లి శాంతికుమారి అనే అంగన్వాడీ కార్యకర్త కూడా గుండెపోటుతో మృతి చెందింది. నిన్న మాత్రం మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ శేషారత్నం అనే అంగన్వాడీ కార్యకర్త మృతి చెందింది. వీళ్ళిద్దరూ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఇక్కడ వారం రోజుల వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందిన చుట్టూ అంగన్వాడీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలు ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మృతి చెందారో, గుండెపోటుతో మృతి చెందారో వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అనేది కూడా అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంగన్వాడీల ఉద్యమంలో 42 రోజులుగా జరిగిన అంగన్వాడీల ఉద్యమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఒకరు కొత్తపేట నియోజకవర్గంలోను, మరొకరు మండపేట నియోజకవర్గంలోను అంగన్వాడీ కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందడం కూడా తోటి అంగన్వాడీ కార్యకర్తలను విషాదానికి నింపింది. అంగన్వాడీ యూనియన్ నేతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుమిత్ర.